ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ये 2 बंदे आगे चप्पू वाले पहले बैठो। ये अभी नीचे रोड में लग गई है। భారీ వర్షాలు వరదలతో విజయవాడ నగరంలో చాలా కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. సింగ్ నగర్ ప్రాంతం అంతా బుడమేరు వాగు పొంగటంతో సింగ్ నగర్ ప్రాంతంలో దాదాపు 8 అడుగుల మేర నీరు చుట్టుముట్టింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ బాధితుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం కూడా విజయవాడలోని పలు కాలనీలలో ఆయన
ప్రస్తుతం పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రజలకు అండగా ఉంటామన్న హామీ ఇచ్చారు. ఈ రాత్రికి కలెక్టరేట్లోనే తాను ఉంటానని కూడా, మొత్తం పరిస్థితులు చక్కబడేంత వరకు కూడా తాను కలెక్టరేట్లోనే ఉంటానని కూడా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అదే సందర్భంలో ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షించడానికి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. మరోపక్క ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుకు కాల్ చేశారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని, అందుతున్న సహాయక చర్యల్ని ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే కేంద్రం నుంచి తక్షణం సహాయాన్ని అందిస్తామని, రెస్క్యూ ఆపరేషన్స్కి తగిన సహకారం అందిస్తామని కూడా ప్రధాని హామీ ఇచ్చారు. వరద సహాయక చర్యల్ని ప్రధానికి పూర్తి స్థాయిలో వివరించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, విజయవాడ సింగనగర్లో మునిగిపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తూ ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం మరిన్ని కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సో కేంద్రం నుంచి అందే సహాయంకి సంబంధించి కూడా ప్రధాని మోడీ ఇప్పటికే హామీ ఇచ్చారు. అలాగే అమిత్ షాతో కూడా ఈ సాయంత్రం సీఎం చంద్రబాబు మాట్లాడటం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి కానీ, ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించి కానీ హామీ లభించింది. సో దానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం ప్రజలకు హామీ ఇచ్చారు. మొత్తానికి పలు ప్రాంతాల్లో ఇంకా కరెంటు సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. విజయవాడ బుడమేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన సందర్భం. సింగనగర్ ప్రాంతం కావచ్చు, రామకృష్ణాపురం కావచ్చు, ఇక వన్ టౌన్ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా కరెంటు సరఫరా లేదు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. విజయవాడలో బుడమేరు వాగు పొంగటంతో ప్రస్తుతం పలు కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుతం దానికి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సింగనగర్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. విజయవాడలో ఏ ఒక్క కాలనీ కూడా ప్రస్తుతం సేఫ్గా లేదనే చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా దాదాపు 2 నుంచి 8 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఇంట్లో ఉండలేక, తినటానికి తిండి లేక విజయవాడ వాసులు నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో బుడమేరు వాగు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చిన సందర్భం. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడాయి. సేఫ్గా ఉన్న ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే బుడమేరు నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో పశువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి నిత్యావసర వస్తువులు అందించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన సందర్భం. ఈ సాయంత్రం కూడా చంద్రబాబు అనేక కాలనీల్లో, నీట మునిగిన కాలనీల్లో పర్యటించారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అనేక హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా సహాయక బృందాలు అన్ని సౌకర్యాలు అందిస్తాయని కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. అలాగే మొత్తం సమస్య తీరేంత వరకు ఇంకా వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రాత్రికి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం సింగనగర్ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 2 నుంచి 8 అడుగుల మేర పూర్తి స్థాయిలో నీట మునిగే ఇళ్ళు. సో ఆ ఏరియాలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఫోన్ కాల్లో మాట్లాడారు. అవసరమైన సాయాన్ని కేంద్రం నుంచి అందిస్తామని కూడా అమిత్ షా హామీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత సీఎం
సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాల్ చేసి ఇక్కడ ఉన్న వరద పరిస్థితిపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావం, అలాగే ఇక్కడ అందుతున్న చర్యలకు సంబంధించి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రధాని మోడీకి వివరించారు సీఎం చంద్రబాబు. అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సిద్ధంగా ఉన్నామని, ఖచ్చితంగా రేపు ఉదయానికల్లా అనేక బృందాలు, రెస్క్యూ బృందాలు కూడా అందుబాటులోకి వస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం సింగినగర్ ప్రాంతంలో సిచ్యువేషన్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రస్తుతం రంగంలోకి దిగారు. అక్కడ సింగినగర్ ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావ స్థితిగతులను అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈ రాత్రికి బుడమేరు వాగులో మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా కరెంటు లేని పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి ప్రస్తుతం ప్రజలు అగమ్యగోచర స్థితిలో ఉన్నారనే చెప్పాలి. అటువంటి సందర్భంలో సీఎం చంద్రబాబు ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, భోగి, ఇక్కడైతే మాత్రం ఇందాక కూడా ఆల్రెడీ సీఎం ఒకసారి వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు సీఎం ఇక్కడికి వచ్చి మొత్తం వరద ప్రాంతాన్ని అంతటిని కూడా పరిశీలిస్తున్నారు. రేపు ఉదయం రాబోయేటటువంటి బోట్లు గాని అలాగే హెలికాప్టర్లు గాని వినియోగించడానికి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ఇప్పటి వరకు ఎంతమందిని ఇక్కడి నుంచి తరలించారు, ఇంకా వెళ్ళగలిగే పరిస్థితులు ఎవరు ఉన్నారు, అలాగే అధికారులు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమైనా తినడానికి కానీ ఉండడానికి కానీ దానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేస్తున్నారా, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు చంద్రబాబు. అలాగే ఇంకొక పక్కన ప్రతి ఇంటికి కూడా కొవ్వొత్తులను అందించేలాగా, అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి కరెంట్ లేని పరిస్థితుల్లో అన్ని చోట్ల కూడా అందరికీ కొవ్వొత్తులు అందించి వాళ్ళందరికీ కొంత వెలుగు ఉండేలాగా రాత్రంతా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఎవరెవరికి ఎంతవరకు అన్ని అందుబాటులోకి వచ్చాయనే దాన్ని కూడా అక్కడ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎవరెవరైతే అక్కడ వరద ప్రాంతాల నుంచి బయటకు వచ్చేస్తున్నారో ఆ వచ్చేస్తున్న వాళ్ళందరినీ కూడా అక్కడ లోపల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులను కానీ చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత రేపు ఉదయానికి కావాల్సినటువంటి, రేపు ఉదయం ఏదైతే హెలికాప్టర్లు వస్తున్నాయి అలాగే దానికి బోట్లు వస్తున్నాయి వాటన్నిటికీ సంబంధించి ఏర్పాట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎంతమంది ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఎంతమంది ఉన్నారు, అలాగే పోలీసు సివిల్ ఈ రక్షణ చర్యలన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి, వీటన్నిటికీ సంబంధించి అధికారులు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఏలు వీళ్ళందరూ కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా చేరి వాళ్ళ డ్యూటీస్ నిర్వహిస్తున్నారు, అలాగే ఎంతవరకు ఆహార పదార్థాలు అందుతున్నాయి, మొత్తం ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు చంద్రబాబు. అయితే దానికి సంబంధించి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాలా అనే విషయం మీద కూడా అధికారులతో సమీక్షించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే చంద్రబాబు ఈ రాత్రికి ఇక్కడ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే బస చేస్తానని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం లోపల వచ్చేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి క్షణం కూడా అంచనాలన్నింటినీ కూడా తీసుకుంటూ పూర్తి వివరాలను ప్రతి క్షణం సేకరిస్తూ కూడా ఆయన కంటిన్యూగా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి, అంటే అక్కడ ఎక్కడైతే మొత్తం అంతా కూడా కంప్లీట్ గా చీకటి అయిపోయి ఉంది అటువంటి ప్రదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది చూడడానికి కూడా చంద్రబాబు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు దగ్గరుండి అన్ని విషయాలని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుని దానికి సంబంధించి చర్యల విషయంలో కూడా అధికారులతో సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భోగి, అయితే రాము, ఈ